రెబల్ స్టార్ ప్రభాస్ రాజాసాబ్ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాని మారుతి డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ తో రాజాసాబ్ సర్ప్రైజ్ చేశాడు. మారుతి నుండి ఈ రేంజ్ అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పకూడదు, కానీ నిజంగానే షాక్ ఇచ్చాడు. ఇక లేటెస్ట్ గా సంజయ్ దత్ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు మేకర్స్. రాజాసాబ్ సంజుబాయ్ ఫస్ట్ లుక్ మాత్రం అరాచకంగా ఉంది. రాజాసాబ్ లో విలన్ అంటే అది సంజయ్ దత్ అని చెప్పాలి. హర్రర్ థ్రిల్లర్ గా సినిమా అటు థ్రిల్ చేస్తూ ఇటు కామెడీ కూడా పంచుతుందట. అంతేకాదు సినిమాలో కొన్ని సీన్స్ అయితే విజువల్ ట్రీట్ ఇస్తాయని టాక్. రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి రాజాసాబ్ ఒక ఫీస్ట్ అని అంటున్నారు. ప్రభాస్ సినిమా ఛాన్స్ ఇవ్వగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ ముందు మారుతిని కాస్త డిస్కరేజ్ చేసినా టీజర్ చూసిన తర్వాత మారుతిని సపోర్ట్ చేస్తున్నారు. తప్పకుండా రాజాసాబ్ సంథింగ్ స్పెషల్ అనిపించేలా మారుతి చేస్తున్నాడు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాలో నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ ఇద్దరు హీరోయిన్స్ పాత్రలు కూడా సర్ప్రైజ్ చేస్తాయట. మొత్తానికి ప్రభాస్ తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు మారుతి తన ఫుల్ ఎఫర్ట్స్ పెట్టేస్తున్నాడు. సినిమా నుంచి టీజర్ వచ్చినప్పటి నుండి బజ్ పెరిగింది. రాజాసాబ్ సినిమా కోసం నార్త్ సైడ్ ఆడియన్స్ కూడా ఈగర్ గా ఉన్నారు. ఈ సినిమా బిజినెస్ జరిగిపోయిందని టాక్. ఓటీటీ డీల్స్ కూడా రాజాసాబ్ రేంజ్ కి తగినట్టుగా వస్తున్నాయట. మరి ఫైనల్ గా ఈ మూవీపై ఉన్న ఎక్స్పెక్టేషన్స్ అందుకుంటుందా లేదా అన్నది చూడాలి. రాజాసాబ్ సినిమాలో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా ఎక్కువ ఉండేలా కనిపిస్తుంది. సినిమాలో గ్రాఫిక్స్ కూడా బాగుంటాయట. దానికే సినిమా ఇన్నాళ్ళు లేట్ అయిందని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి వస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా రాజాసాబ్ వస్తుంది. ఈ సినిమా తర్వాత మారుతి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ లిస్ట్ లో చేరేలా ఉన్నాడు. రాజాసాబ్ నుండి ప్రభాస్ లుక్, మొన్నొచ్చిన టీజర్, ఇక లేటెస్ట్ గా సంజయ్ దత్ లుక్, ఇవన్నీ కూడా ఒకదాని మించి మరోటి అనేలా ఉన్నాయి. సినిమాపై మంచి హైప్ ఎక్కిస్తున్న మారుతి ఫైనల్ గా మూవీని ఎలా తీశాడన్నది డిసెంబర్ 5న తెలుస్తుంది.